చేసే పని. అంటే హైడ్రా వల్ల నిజానికి హైదరాబాద్ నగరంలో లాభం జరిగిందా, నష్టం జరిగిందా అంటే ఏం చెప్తారు రిటైల్ సూటిగా? ఇలా మొత్తం ఈ రియల్ ఎస్టేట్ కుప్పకూడడానికి హైడ్రానే కారణం. హైదరాబాద్లో రెండు యాక్టివిటీస్ చాలా ప్రధానమైనటువంటి యాక్టివిటీస్ కూడా సాఫ్ట్వేర్, ఒకటి ఐటీ, ఒకటి రెండోది ఇప్పుడు ఇండస్ట్రీస్ పెద్ద అయితే వచ్చేది లేవు. చిన్న ఇండస్ట్రీస్ అంతా హైటెక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎట్లా లేబర్ని తగ్గించుకొని ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనే కాన్సెప్ట్ వస్తుంది తప్ప ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే కోణం ఎవరికి లేదు. లాభ నష్టాల పట్టిక గురించి ఆలోచిస్తారు తప్ప అయ్యో మన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం, మన కింద 100 మంది పనిచేయాలి, వాళ్ళు కూడా మంచి క్షేమంగా బతకాలి అనే కోణం ఇండస్ట్రీస్ ఉండదు కదా. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగమే, ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి లక్షల మంది కార్మికుల జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. ఇవాళ దాని మీద డిపెండ్ అయినటువంటి ఇప్పుడు ఎలక్ట్రీషియన్లను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. అంటే రాజేంద్ర గారు, రియల్ ఎస్టేట్ దేశంలో ప్రపంచంలోనే మాంద్యంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది అనేది ప్రభుత్వం వాదన. ఒప్పుకోరండి? తప్పు. ఇక్కడ ఇలా గజ్జం అంటున్నారు. ఇంతకుముందు చాలా గొప్పగా పెట్టుకునేది ఇది రివర్ ఫ్రంట్, ఇది రివర్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. పక్కన చిన్న కాలువ కనిపిస్తే రివర్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. అవును, ఇవాళ రివర్ ఫ్రంట్ లేవు, ఏది లేదు. ఇలా రివర్ ఫ్రంట్ అని కనుక పెట్టుకుంటే కొనడానికి వాటర్ వ్యూ అని కనుక పెట్టుకున్నాను అనుకోండి, లేక్ వ్యూ అని పెట్టుకుంటే కథమే. ఇక భయపడుతుంది. ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే హైడ్రా పర్మిషన్ నువ్వు తెచ్చుకున్నావా, ఎవరైనా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ కట్టుకోనో లేకపోతే ఇండిపెండెంట్ కాలనీ నిర్మాణం చేస్తారు కదా, వాళ్ళు ఏమడుగుతున్నారు కొనేటోడు, దీనికి హైడ్రా పర్మిషన్ ఉందని అడుగుతారు. రెరా పర్మిషన్ ఉండాలి దానికి, కానీ అది కాదు, హైడ్రా పర్మిషన్ అడుగుతున్నారు. కరెక్ట్. సమాజంలో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే కోర్టులు కూడా తప్పు చెప్తున్నాయి, జడ్జిలు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు, నాలాంటి వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇగో ప్రజలకు ఇంత గొప్ప అభిప్రాయం ఉందని చెప్పించుకోవడం కోసం. అట్లా 63 కోట్ల ధిక్కరణ పిటిషన్లు కూడా ల్యాండ్ మాఫియా వేసింది అని చెప్తున్నారు రంగనాథ్ గారు. సరే, ఇప్పుడు సామాన్యుడు 50 గజాలు అయితే ఏడు కదా, మీకు తెలియదు ఏముంది అని మాట్లాడుతుండు. కానీ 50 గజాలు ఇల్లు కూలగొట్టుకున్నాడు. ఇప్పుడు యాదమ్మ ఉంది, నల్ల చెరువులో చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుని, ఆమె ఏది కదా. ఇవాళ రాజేంద్రనగర్ దిక్కు ఒక లేడీ, నా కొడుకుకి క్యాన్సర్ వచ్చింది, నాకు ఇదే జీవనం, నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పి వాళ్ళ కాలేజీ పడితే కూడా బూటు కాలుతో తన్ని వాళ్ళది కూలగొట్టిపోయింది. ఆమె కోర్టుకు పోదు కదా. ఇవాళ వేలాది మంది బాధితులు ఎక్కడ కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు, బిక్కుబిక్కుమంటూ బతికిండ్రు. ఇవాళ పెద్దోళ్ళే పోతారు కదా కోర్టులకి, శక్తి ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, ఈ లూప్ పోల్స్ అర్థమైన పోతారు కదా. వాళ్ళ వైపు ఎంతో కొంత న్యాయం ఉంటే తప్ప కోర్టు దిక్కన వాళ్ళు కూడా ఇవ్వరు కదా, న్యాయస్థానాలు కూడా అంత ఈజీగా ఇవ్వవు కదా. ఇవాళ కొత్తగా 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఇప్పుడు నువ్వు నిజంగానే వాళ్ళు ల్యాండ్ గ్రాబర్లే కావచ్చు, లేకపోతే నీకు ఆక్రమించుకుంటారు కావచ్చు, ఏదో జరిగింది కావచ్చు, కానీ వాళ్ళకి అందరికి పర్మిషన్స్ ఉన్నాయి కదా. అవును. ఆనాటి కలెక్టర్లు ఏం చేసిండ్రు, ఆనాటి ఉడా ఏం చేసింది, ఆనాటి సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏం చేసినాయి చెప్పండి. ఆనాడు అన్ని చట్టాలు ఉన్నాయి కదా. ఇవాళ ముఖ్యమంత్రిని మారిపోవచ్చు, కానీ ఆనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆనాడు ప్రభుత్వం ఉంది, సోయి ఉండాలి కదా. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి భావన లేకపోతే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ను తొలగించమని కూడా హైకోర్టు ఆదేశించింది, అయినా తొలగించట్లేదు అంటే ఏమై ఉంటుంది కారణం? మూర్ఖత్వం అన్నట్టుగా, అంటే పరాకాష్ఠగా, మూర్ఖత్వానికి పరాకాష్ఠనే అది. కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి తెలంగాణపై నిర్ణయించుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి కెపాసిటీ మీద ఆధారపడు, రేవంత్ రెడ్డి ఏదో సమాజ ఉద్ధారకుడు అని చెప్పి గెలిపించలేదని చెప్పి ఇవాళ మళ్ళొకసారి అర్థమైపోయింది. అందుకని ఇలా ఆయనకు ఒకటే ఒక దాని మీద నమ్మకం అండి, భూముల మీద ఆయన రిసర్చ్ స్కాలర్, భూముల మీద. ఎందుకంటే అంతకుముందు ఆయన ల్యాండ్స్, ఆయన వ్యాపారం అంతా ఆయనే చెప్పాడు, కానీ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెప్పాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఎంత స్టడీ చేసిందో మీకు తెలవాలి. ఆయనకు ఆఫీసులు ఉంటాయి, ఆఫీసులో రిటైర్డ్ నిష్ణాతులైన ఆర్డీఓలు, రిటైర్డ్ నిష్ణాతులైనటువంటి రెవెన్యూ అధికారులనే పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకొని మొత్తం రిసర్చ్ చేస్తూ ఉంటాడు, అందుకని ఆయన రిసర్చ్ స్కాలరు. రెండోది ఏం తెలుస్తుంది, ఎట్లా లూప్ పోల్స్ ఉంటాయో అదే కదా, దాన్ని ఎట్లా వచ్చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఇలా ఆయన వచ్చింది కాబట్టి ఆయన ఓపెన్గా అంటుంటాడు, నాకున్నంత అవగాహన భూముల మీద ఎవరికి లేదు, నాకు ఇంచు తెలుసు, మీరు ఏం చేస్తారా, మీతో ఏమైద్దా అని చెప్పి వెకిలిగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటాడు అప్పుడప్పుడు, మంత్రులని ఎమ్మెల్యేలు పట్టుకొని నీకేమెరకైనా ఈ భూమి గురించి నాకెరక అంటాడట, ఒక గంట నిష్ణాతుడు ఆయన.